ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నారా లోకేష్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి వి కన్వెన్షన్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. సేవా కార్యక్రమాల ద్వారానే జన్మదినాలను జరుపుకోవడం టీడీపీ సంస్కారమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరం యొక్క నిర్వాహకులు మరి ఇక ఎంఎస్ఆర్ అధ్యక్ష మరి మొత్తం శ్రీనివాసరావు గారి సహకారంతో పోలీస్ శ్రీనివాసరావు గారు, రంగసత్యనారాయణ గారు ఇంకా కూడా వేదిక మీదకి రావాలి. సొసైటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరి కీర్తి శేషులు మా యువనేత నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని వారి సేవలు మరింత విస్తృతం అవ్వాలని, పేద ప్రజలకు మరిన్ని మేలులు జరగాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పేరు అర్చనలు చేసి మళ్ళీ గత సంవత్సరం చేసిన విధంగానే పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వాళ్ళకి అనేక రకాల వైద్య పరీక్షలు ఇక్కడ చేసి ఇక్కడి నుంచే మందులు ఇచ్చి అదేవిధంగా స్క్రీనింగ్ టెస్టులు కూడా చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ఇక్కడ చేయడం జరిగింది. సోదరుడు ఓంప్రకాష్ యొక్క ఆలోచనతో గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. మిగతా పార్టీలు ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక నాయకుడి యొక్క జన్మదిన వేడుకలు ఎలా చేసి రాష్ట్రంలో విధ్వంసం అనుకున్నారు, ఎలా ఒక హింసను ప్రేరేపించారో మనం చూసాం. రక్త అర్పణాలు, రక్త బలిదానాలు ఇవి వాళ్ళదైతే మా సిద్ధాంతం రక్తదానాలు, పేదలకు సేవలు, పేదలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతో మా ప్రణాళికలు. ఒక పుట్టినరోజును ఒక శుభప్రదంగా చేయాలని, మంగళప్రదంగా చేయాలని దేవుడితో మొదలెట్టి ప్రజలతో ముగించాలి అనే కార్యక్రమంతో ఈరోజంతా నిర్మాణం చేసుకున్నాం. ఇది మా ఆలోచన. ఇది భవిష్యత్తులో నారా లోకేష్ గారు మరిన్ని మెరుగైన సేవలు పేద ప్రజలకు అందించాలని, తెలుగుదేశం పార్టీ గతంలో అనేక ఒడిదుడుకులు తట్టుకుని నిలబడడంలో నారా లోకేష్ గారి కీలక భూమిక. యువగళం పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో స్ఫూర్తిని, పోరాట పటిమని మరొకసారి తగిల్చి ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక రణక్షేత్రం లాంటి ఒక ఎన్నికల్లో ఎలా పోరాడి గెలిచామనేది ప్రజలందరూ చూశారు. దానికి స్ఫూర్తిగా నిలిచిన నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన సుభిక్షంగా ఉండాలని, ఆయన సేవలు ఇటు తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి బలంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.